హలో ఆల్, నేను మీ రచనా సింగ్ వరకు. వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకప్పుడు ఏదైతే పిల్లలు ఎక్కువ కనొద్దు, ఫ్యామిలీ ప్లానింగ్‌కి దృష్టి సారించినటువంటి ప్రభుత్వము, మళ్ళీ పిల్లల్ని కనాలి, ముఖ్యంగా ముగ్గురు పిల్లల పాలిసీపై ఎక్కువ దృష్టి సారిస్తుంది. ఏప్రిల్ 1 నుంచి పాపులేషన్ ఏదైతే పాపులేషన్ కేర్ పాలిసీ అని పిలుస్తూ ఉన్నారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీని గురించి మాట్లాడుతూ జపాన్, ఇటలీ, దక్షిణ కొరియా లాంటి దేశాల్లో ఎలా అయితే పాపులేషన్ తగ్గిపోతూ సమస్యలొస్తున్నాయో, సౌత్ ఇండియాలో కూడా అలాంటిదే ఉంది కాబట్టి ముగ్గురు పిల్లల్ని అంటే మూడో సంతానానికి కనే పేరెంట్స్‌కి అంటే అటు మదర్‌కి ఎలాగో ప్రసూతి సమయంలో ఇచ్చే బెనిఫిట్స్ ఇస్తూ 25,000 రూపీస్ ఇస్తూ అలాగే ఎవరైతే ఫాదర్ ఉన్నారో వాళ్ళకి కూడా చాలా అనౌన్స్ చేశారు. అంటే 1 మంత్ లీవ్ అని, 2 మంత్స్ లీవ్స్ అని ఇలా చాలా అనౌన్స్ చేశారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌లో దంపతులు మూడో సంతానం పట్ల అంటే ఒకరిని కనడానికి కొంత ఆలోచిస్తున్న సమయంలో చుట్టూ ఉన్న కండిషన్స్ వల్ల, వాల్స్ వల్ల, అన్‌సర్టెనిటీ వల్ల, ఎకనామికల్‌గా అలాగే సోషల్ కండిషన్స్ పరంగా కొంత ఆలోచిస్తున్న సమయంలో జెన్‌జీ ఉన్న ఈ ఈ జెన్‌జీ డెకేడ్ ఉన్నటువంటి ఈ తరుణంలో ఈ ముగ్గురు పిల్లల పాలిసీ పట్ల విమర్శలు కూడా వ్యక్తమవుతుంది. అయితే దేశం పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ వరకు ఒక దక్షిణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా అంటే ఆర్థికంగా అలాగే పాపులేషన్‌లో యూపీ, బీహార్ ఎక్కువున్నాయి గాబట్టి అలాగే సౌత్‌ని కూడా అలా చేసే దిశగా దీన్ని చేస్తున్నాము. ముందు పాపులేషన్ డెవలప్ అయితే ఎకనామిక్ ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. ఎకనామిక్ ప్రోగ్రెస్ ఉంటుందని ప్రభుత్వం చెప్తుంది గానీ, అది ఎంతవరకు పాసిబుల్? దాంట్లో స్త్రీల కోణం ఏంటి? స్త్రీలు ఎదుర్కొనే సమస్యలేంటి? ఓవరాల్‌గా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఇలాంటివి తీసుకున్నప్పుడు సామాజికంగా, ఆర్థికంగా ఎదుర్కొనేటువంటి ఇబ్బందులెంత? దీనివల్ల లాభాలేంటి? నష్టాలేంటి? దీని గురించి మాట్లాడడానికి మనతో ముగ్గురు గెస్ట్స్ ఉన్నారు. ముందు డాక్టర్ సి. రామచంద్రయ్య గారు, రిటైర్డ్ ప్రొఫెసర్ ఫ్రమ్ సెస్ అండ్ చాలా పబ్లిక్ పాలిసీస్ మీద వర్క్ చేశారు. ముఖ్యంగా పాపులేషన్ పాలిసీ మీద కూడా హి వర్క్డ్ ఆన్ ఇట్. అలాగే దానికి ఉన్నటువంటి సోషల్, ఎకనామిక్ కండిషన్స్ గురించి ఆయన మాట్లాడతారు. నెక్స్ట్ చైతన్య మహిళా సంఘం నుంచి అనిత గారు ఉమెన్ పర్స్పెక్టివ్‌లో ఉమెన్ ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లమ్స్ హెల్త్ గావచ్చు, ఇప్పుడున్నటువంటి కండిషన్స్‌తో మారినటువంటి ఉమెన్ చుట్టూ ఉన్నటువంటి సోషల్ కండిషన్స్ అలాగే ఇది ఉమెన్‌కి ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది దాని గురించి అనిత గారు మాట్లాడతారు. జనరల్ పర్స్పెక్టివ్‌లో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ గాని, సౌత్ స్టేట్స్ ఇటువంటి పాలిసీస్ ఎలాంటి ప్రభావం చూపిస్తాయనే విషయాల గురించి నరేంద్ర గారు మాట్లాడతారు. సో ముందు రామచంద్రయ్య గారు మీతో మొదలు పెడదాం. మీరు చెప్పండి. మీరు ఆల్రెడీ ఇలాంటి పాలిసీస్ మీద వర్క్ చేశారు కాబట్టి 2026లో ఈ ప్రకటన లేదా ఈ పాలిసీ మీరు ఎలా చూస్తున్నారు? ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే ఈయనకు ఒక డైవర్షన్ టాక్టిక్ లాగా దీన్ని వాడుకుంటూ ఏదో నేను అంటే ఫ్యూచర్ విజనరీ అంటారు కదా ఆయన్ను, నేను చాలా లాంగ్ టర్మ్ విజన్లో రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి, దేశ శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని నేను ఇది మాట్లాడుతున్నాను, ఇది ఈ రోజుకి కాదు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని అని చెప్పేటువంటి ఒక ఉద్దేశంతో ఇప్పుడు మాట్లాడుతున్నాడని నాకు అనిపిస్తుందండి. మొదటి టర్మ్లో ఉన్నప్పుడు కూడా 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019 వరకు లాస్ట్ 1 ఇయర్లో ఇదే మాట్లాడుకుని అప్పుడు ముగ్గురు అనలేదు. ఎక్కువ మంది పుట్టించుకోవాలి, చదువుకున్న వాళ్ళందరూ 1 or none అంటున్నారు, ఇది కరెక్ట్ కాదు అని లాస్ట్ 1 ఇయర్లో అక్కడక్కడ మాట్లాడినాడు. కానీ ఒక నిర్దిష్టంగా ప్రతిపాదనలు పెడుతూ ఒక పాలసీ అంటూ మాట్లాడడం ఇది ఫస్ట్ టైం. మనం హిస్టారికల్గా పాపులేషన్ గ్రోత్ ప్రపంచంలో ఎక్కడ చూసినా అర్లీ డేస్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే చాలా బ్యాక్వర్డ్ సొసైటీలో ఉన్నప్పుడు అంటే ఎకనామిక్ డెవలప్మెంట్, అవేర్నెస్ అన్నీ చాలా వెనుకబాటుతనం ఉన్నప్పుడు జనాభా పెరుగుదల తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది పుడుతూ ఉంటారు, ఎక్కువ మంది కూడా చనిపోతూ ఉంటారు. అది చాలా అర్లీ స్టేజెస్ హిస్టారికల్గా. తర్వాత మెడికల్ ఫెసిలిటీస్ పెరిగే కొద్దీ ఫస్ట్ మరణాలని ఆపేటువంటి ప్రక్రియ మొదలవుతుంది. ఇన్ఫెక్షియస్ డిసీజెస్, ఎపిడెమిక్స్ ఇవన్నీ కంట్రోల్ చేసే కొద్దీ బర్త్ రేట్ బాగా పెరిగిపోతుంది, డెత్ రేటు తగ్గుతూ వస్తుంది. ఆ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్ ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా ఇంకొంచెం అభివృద్ధి చెంది ఓవరాల్గా ఈ డెవలప్మెంట్ ఫ్రూట్స్ ఎక్కువ మందికి వెళ్ళే కొద్దీ పాపులేషన్ గ్రోత్ ఎక్కువ పెరుగుతుంది. డెత్ రేట్స్ తగ్గిపోతూ ఉండడము, బర్త్ రేట్స్ పెరుగుతూ ఉండడము. దాంతో 2-3 దశల్లో చాలా ఆ గ్రాఫ్, డెత్ రేట్ గ్రాఫ్, బర్త్ రేట్ గ్రాఫ్ చూస్తే ఇట్లా వైడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఒక స్టేజ్కి హైయెస్ట్ డెవలప్మెంట్కి అందరూ వెళ్ళిపోయిన తర్వాత అంటే ఓవరాల్ సొసైటీస్లో అవేర్నెస్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బర్త్స్ కూడా కంట్రోల్ చేసుకుని ఎకనామిక్ డెవలప్మెంట్, ఎకనామిక్ ఇష్యూస్, కాస్ట్ ఆఫ్ లివింగ్, ప్రతిదీ ఒక ఆర్థిక పరమైనటువంటి సమస్యగా వదిలిన తర్వాత కపుల్స్ ఎక్కువ చిల్డ్రన్కి వెళ్ళడానికి ఇష్టపడరు. అప్పుడు డెత్ రేట్ ఎట్లాగూ తగ్గి ఉంటుంది, బర్త్ రేట్ కూడా షార్ప్గా తగ్గుతూ వస్తుంది. సో బర్త్ రేట్, డెత్ రేట్ ఈ గ్రాఫ్ లైన్స్ మధ్య గ్యాప్ తగ్గుతూ వస్తుంది. వెస్ట్రన్ యూరోపు, జపాను
ఈ దేశాల్లో అంతా కూడా ఏదైతే ముఖ్యమంత్రి చెప్పినాడో, చెప్పకపోయినా ఈ హైలీ డెవలప్డ్ కంట్రీస్ అని ఏదైతే అంటామో అక్కడ చాలా దేశాల్లో డెత్ రేట్, బర్త్ రేట్ కూడా బాగా పడిపోయి కొన్ని దేశాల్లో నెట్ స్థూల జనాభా సంఖ్య కూడా తగ్గింది. వాళ్ళకి ఈ వలసల ద్వారా, వాళ్ళ ఫార్మర్ కాలనీస్ నుంచి, దేశాల నుంచి వలసల ద్వారా వెళ్ళే వాళ్ళ సంఖ్య అంతో ఎంతో జనాభాకు పెరగడానికి తోడైంది. ఇప్పుడు మీరు ఉదాహరణ చూసుకుంటే ఒకప్పుడు ఈ ఫ్రెంచ్ ఫుట్బాల్ టీం ఉంచోండి, దాని మీద జోక్స్ కూడా వచ్చినాయి. వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఒక కామెంట్ ఏంటంటే, ఇట్ ఈస్ ఆఫ్రికా విచ్ వన్ ద ఫుట్బాల్ కప్ అని ఫర్ ఫ్రాన్స్ అన్నారు. ఎందుకంటే ఆఫ్రికా నుంచి వలస వెళ్ళిన కుటుంబాల నుంచి ఎక్కువ మంది ప్లేయర్స్ ఆ టీమ్స్లో ఉండడంతో. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. సో ఒకటి డెవలప్మెంట్ ఎక్కువ మందికి చేరడము, ఈ కాస్ట్ ఆఫ్ లైఫ్, సోషల్ ఇష్యూస్, ప్రతిదీ ఒక ఖరీదైన వ్యసనంగా మారే కొద్దీ స్వతహాగానే పిల్లల్ని పుట్టడం తగ్గించుకుంటారు. సో మన దేశంలో ఈ జనాభా పెరుగుదల చాలా ర్యాపిడ్గా తగ్గిన రాష్ట్రం కేరళ ఫస్ట్. అప్పటికే జన సాంద్రత ఎక్కువ ఉన్నది రాష్ట్రం అది. లిటరసీ లెవెల్స్, మెడికల్ ఫెసిలిటీస్ బాగా పెరిగిపోవడంతో జనాభా పెరిగే గ్రోత్ రేట్ బాగా తగ్గిపోయింది. ఆ తర్వాత తగ్గిన రాష్ట్రాలు తమిళనాడు, తర్వాత ఆంధ్రప్రదేశ్. అర్లీ 90s కన్నా మనం గమనిస్తే ప్రభుత్వాలు ఈ డ్వాక్రా ప్రోగ్రామ్స్ని, స్వయం ఉపాధి పథకాలు ఇవి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు పల్లెల్లో కూడా ఇక్కడ డెవలప్మెంట్ పెద్ద లేకపోయినా ప్రభుత్వాలు ఒక సీరియస్ కార్యక్రమంగా జనాభా పెరుగుదల తగ్గించాలనేటువంటి కార్యక్రమంగా ప్రతి ప్రభుత్వ స్కీముకు ఈ పిల్లలు 2 కంటే ఎక్కువ ఉండకూడదు, ఒకవేళ 3 ఉంటే అంతకంటే ఎక్కువ ఉండకూడదు అనేటువంటి కండిషన్స్ ఈ స్వయం ఉపాధి పథకాలు, ఈ గ్రూప్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటామే, స్వయం సహాయక బృందాలు, కరెక్ట్ పదం కోసం చూస్తున్నాను, వీటి మీద చాలా ఒత్తిడి చేసేవాళ్ళు. ఆ ఒత్తిడి చేయడంతో ఏమవుతుందంటే, ఆల్రెడీ 2 ఉన్న వాళ్ళు 3వ చైల్డ్కి వెళ్తే ఆ పథకం రాదేమో, 3వ ఉన్నవాళ్ళు ఇంతటితో ఆపేయాలంటివి ఈ జన్మభూమి మీటింగ్లోనూ ఇట్లాంటి చోట్ల కూడా చాలా సీరియస్గా ఈ మీటింగ్లో వీటి గురించి మాట్లాడేవాళ్ళు. కొంతమంది ఆల్రెడీ 2 పుట్టి 3వసారిగా ఆ లేడీ ప్రెగ్నెంట్గా ఉంటే ఆమె మీద వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసిన అధికారులు కూడా ఉన్నారు. మేము ప్రత్యక్షంగా ఒక చోట గవర్నమెంట్ చాలా సీరియస్ గా ఫోకస్ చేసి అమలు చేయడంతో ఒక 2 దశాబ్దాల్లో ఆంధ్రప్రదేశ్లో పాపులేషన్ గ్రోత్ రేటు బాగా తగ్గిపోయింది. అందులో ఇంత డెవలప్డ్ డిస్ట్రిక్ట్స్ అనుకున్న గుంటూరు, కృష్ణా, ఈ వెస్ట్ గోదావరి ఈ జిల్లాల్లో ఇంకా ఎక్కువ వేగంగా పాపులేషన్ గ్రోత్ పడిపోయింది. మొత్తం ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న జిల్లాల్లో చాలా తక్కువ పాపులేషన్ గ్రోత్ ఉన్న జిల్లాలు కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి. ఇప్పుడు గత ఈ 3 దశాబ్దాల్లో విద్యను, వైద్యాన్ని చాలా ఖరీదైన వ్యవహారంగా చేయడంలో, చాలా పర్వర్స్ ప్రైవేటైజేషన్ చేసి అదొక ఎథిక్స్ లేని వ్యాపారంగా చేయడంలో చంద్రబాబు నాయుడు పాత్ర చాలా బలంగా ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్న 9 ఏళ్ళు తర్వాత కానీ ఆయన ఈరోజు ఒక పిల్లవాడిని చదివించుకోవాలంటే, ఒక చైల్డ్ని, చాలా ఖరీదైన వ్యవహారం, అడ్మిషన్ స్టేజ్ నుంచి పై వరకు. హెల్త్ ఫెసిలిటీస్ అంతే, ఎన్ని ఆరోగ్యశ్రీలు ఉన్నా ఇమీడియట్గా వెళ్ళేది ప్రైవేట్ హాస్పిటల్స్కే. సో ఇలాంటి సమయంలో వీటిని ఎట్లా అడ్రస్ చేయాలని దృష్టి పెట్టకుండా ఆయన, నేను కొంత అమౌంట్ ఇస్తాను, లేకపోతే 5 మంది ఉంటే 3 బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను, లేకపోతే 60 కేజీలు రైస్ ఇస్తాను, మీరు ఎక్కువ మంది ఉంటే అంటే, ఒక విధంగా చూస్తే కనీస అవగాహన లేకుండా మాట్లాడుతుండాలి. 2, నేను ఇచ్చే ఈ అనౌన్స్ చేసే స్కీములకి ఎగబడి పిల్లల్ని కంటారు అనేటువంటి ఒక చులకన భావమైన ప్రజల పట్ల ఉండాలి. ఈ 2 ఉండాలి, లేకపోతే 2 కూడా ఉండొచ్చు. అట్లాంటప్పుడే ఈ విధమైనటువంటి పాలసీస్, ప్రకటనలు వస్తాయనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ రామచంద్రయ్య గారు. నెక్స్ట్ అనిత గారు, మీరు చెప్పండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్త్రీలు 3 పిల్లల్ని కనేటువంటి ఎన్వైరన్మెంట్ అంత ఫేవరబుల్ గా ఉందా? హెల్త్ పరంగా కావచ్చు, సోషల్ కండిషన్స్ పరంగా కావచ్చు, మిగిలిన పరంగా ఉమెన్ యాంగిల్లో చెప్పండి. థ్యాంక్ యూ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మొదట అయితే చంద్రబాబు నాయుడు నాకు తెలిసి బహుశా, హలో వినబడుతుందిగా? వినపడుతుంది, మాట్లాడండి. ఓకే, నాకు తెలిసి బహుశా ఈ రాష్ట్రాల పునర్విభజన అనేటువంటి ఒక ప్రక్రియ
కేంద్ర ప్రభుత్వము ఎప్పుడైతే తీసుకురావాలని అనుకున్నదో అప్పుడు ఈ సౌత్ రాష్ట్రాలలో జనాభా తక్కువగా ఉన్నది, దాని ప్రాతిపదికన ఇది పార్లమెంటరీ సభ్యులకు కానీ అసెంబ్లీ సభ్యులకు కానీ సంఖ్యను కేటాయించడం అనేది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఈ ప్రధానంగా ఈ మాట మాట్లాడడం అనేది నేను విన్నాను, నాకు తెలిసి. దాని తర్వాత ఇప్పుడు సార్ అన్నట్టుగా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని కూడా అయితే ప్రధానంగానైతే నాకున్న అదైతే ఉద్దేశం ఇదే, డీలిమిటేషన్. అంటే ఇక్కడ ఏంటిదంటే ఇందాక సార్ కూడా అన్నట్టుగా మహిళలంటే చులకన. వాస్తవానికి మహిళలకి పునరుత్పత్తి ఇప్పుడు మహిళలే కదా కనాలి, మహిళలు కనాలి అంటే వాళ్ళకొక స్వయం నిర్ణయాధికారము ఉన్నది, అది రాజ్యాంగం కూడా కల్పించింది. ఆ నిర్ణయాధికారము అది ఆర్టికల్ 14, 14, 15 ఇవి మనకు కల్పిస్తున్నాయి కదా. అంటే మహిళలకు ఆ నిర్ణయాధికారం హక్కు లేదు. అంటే ఇది ఏమైంది, పునరుత్పత్తి అనేది పొలిటికలైజ్ అయిపోయింది. ప్రభుత్వాలు ఎప్పుడైతే జనాభాను పెంచాలి అని అనుకున్నప్పుడు ఎక్కువ కనండి అని అంటారు, లేదా అవసరం లేదు ఒక్కళ్ళకే పరిమితం కాండి అని అన్నప్పుడు వన్ చైల్డ్కే బలవంతాన ఆపరేషన్లు చేయడం అనేది కూడా మనకి కాంగ్రెస్ హయాంలో మనం చూసినాం. అంటే మొత్తంగా మహిళలకు హక్కు లేదనేటువంటి ఒక దాని నుంచి బాలకులు తీసుకున్నటువంటి ఈ మాటలు. అంటే ఇంకొక మాట కూడా మధ్యలో హిందువుల సంఖ్య తక్కువగా ఉంది, పిల్లల్ని కనండి అనేది కూడా ఆర్ఎస్ఎస్ ఆ మధ్యలో తొగాడియా మాట్లాడారు. 2-3 కనండి, హిందువులు వాళ్ళ బాధ్యత కూడా మేము తీసుకుంటాము అని చెప్పి మాట్లాడారు. అంటే అదే మాటలు ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నుంచి కూడా రావడం మనం చూస్తున్నాం. ఇది అంటే పొలిటికలైజ్ అవుతున్నటువంటి కారణం. వాస్తవానికి మరి పిల్లల్ని పెంచడం అనేది అది ఎవరి మీద భారం పడుతుంది, స్త్రీల మీదనే పడుతుంది భారం. ఎందుకంటే మనది ఇంకా కూడా వెనకబడినటువంటి దేశం. ఎక్కడైతే ఈ దేశాలు చాలా వెనకబడి ఉన్నాయో అప్పుడు పిల్లలు ఎక్కువ కనడం అనేది మనం చూస్తుంటాం కుటుంబాలలో. తర్వాత అడ్వాన్స్డ్ కంట్రీస్లలో ఇప్పుడు ఇప్పుడు చైనా కావచ్చు, లేదా జపాన్ కావచ్చు, ఇంకా కొన్ని దేశాలు అడ్వాన్స్డ్ దాంట్లో కూడా ఇవాళ పిల్లలను కనద్దు అనేటువంటి ఒక కెరీర్ వైపు వాళ్ళు దృష్టి పోతున్నటువంటి సమయాలలో మహిళలు ఎక్కువగా అంటే పోటీ పెరిగింది, అక్కడ సామ్రాజ్యవాదము పోటీ పెరిగింది. స్త్రీలకు పురుషులకు మధ్యన పని అనేది ఒక పోటీ రావడం వలన ఈ పిల్లల్ని పెంచడము, తర్వాత కొంతకాలం వాళ్ళు వెనక్కి పోవడము, లేదా ప్రెగ్నెంట్ అయినప్పుడు వాళ్ళ ఉద్యోగాలను తీసేయడము, దీని వలన వాళ్ళ ఉద్యోగాలు పోతున్నాయి అని చెప్పి పిల్లల్ని కనడానికి వాళ్ళు ముందుకు రాకపోవడము. అట్లా దాని వలన ఏమవుతుంది, ఎక్కడెక్కడైతే జనాభా తగ్గుతుందో ఆ దేశాలు పిల్లల్ని కనాలని చెప్పి కూడా బలవంతాన వాళ్ళు చట్టాలను మార్పు చేస్తున్నారు. ఉదాహరణకి చైనానే తీసుకుందాము. చైనాలో 1880లో 1 చైల్డ్ అని తీసుకొచ్చింది. అది దాని తర్వాత ఇప్పుడు మొత్తం బర్త్ రేట్ తగ్గిపోయి యూత్ తగ్గిపోయేసరికి మళ్ళీ 16లో అది ఆపేసింది. ఇది మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. అది ఆ పరిస్థితి. ఇప్పుడు మన దేశానికి వచ్చేసరికి వెనకబాడుతున్నాం. అంటే స్త్రీలు డబ్బులు ఇచ్చినా ఓట్లేస్తారు, అంటే ఆశ చూపిస్తే వాళ్ళకు అనుకూలంగా స్త్రీలు మారుతారు అనేటువంటి ఒక చులకన భావంతో వాళ్ళ పిల్లల్ని కనండి అని చెప్పి పిలుపునిస్తున్నాయి. దాంట్లో భాగంగానే వాళ్ళ చంద్రబాబు నాయుడు అంటే అందరిలో కంటే ముందు ఒక స్టెప్ ముందుంటాడు ఎప్పుడైనా కూడా చంద్రబాబు నాయుడు. అట్లా సౌత్ నుంచి తను ఈ మాట మాట్లాడుతున్నాడు. అయితే నిజానికి ఒక డబ్బులు ఇవ్వడంగానే సరిపోదు మహిళలకి, దానికితో పాటుగా ఒక పునరుత్పత్తిని పిల్లల్ని కనడం అంటే ఎన్నో సమకూర్చాలి. ఇప్పుడు మన దేశం చూస్తే మహిళలకి ఫస్ట్ పునరుత్పత్తి అది ఒక అడ్డంకిగా మారుతుంది. వాళ్ళు ఉద్యోగం చేయడానికి అదొక అడ్డంకిగా. చాలా మంది మహిళలు మన దేశంలో మహిళా లేబర్ లో మన దేశం వెనకబడి ఉన్నది. ఎక్కడనో దేశ లిస్ట్ లో నివేదికలో
మన దేశం చాలా వెనకబడినది. ఎందుకు అంటే మన దేశంలో ఎప్పుడు మహిళలు ఉద్యోగంలోకి వెళ్తారు అంటే కుటుంబాలు ఎప్పుడైతే సంక్షోభంలోకి వచ్చినప్పుడు అప్పుడు ఉద్యోగం వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కుటుంబం అంతా సరిగ్గా ఉన్నప్పుడు, భర్త బాగా ఉద్యోగం చేస్తున్నప్పుడు అప్పుడు ఉద్యోగాలు చేయడానికి సిద్ధంగా ఉండరు, అవసరం లేదు అని అంటారు. నేను ఎందుకు బాగా సంపాదిస్తున్నా కదా, నువ్వు ఉద్యోగం వెనకబడి ఉన్నారు. అంటే మన దేశము మహిళల ఈ శక్తిల శ్రమ శక్తిలో మన దేశం చాలా వెనకబడి ఉన్నది. కారణం ఏంటిదంటే ఉద్యోగాల కల్పన మన దేశంలో అది చదువు తక్కువనే, లిటరసీ తక్కువనే మహిళలకి. తర్వాత ఉద్యోగాలు కూడా తక్కువనే, ఉపాధి కూడా తక్కువనే మన అన్ని దేశాల్లోకి కంపేర్ చేస్తే. సో ఇది పరిస్థితి. ఈ పరిస్థితులలో వాళ్ళు ఒక ఆటంకంగా మారింది. పునరుత్పత్తి అనేది ఒక ఉద్యోగం చేయడానికి ఆటంకంగా మారినటువంటి పరిస్థితులలో దాని అడ్డంకులు ఫస్ట్ ప్రధానంగా తొలగించాలి ప్రభుత్వాలు. అలాంటిది అవి తొలగించకుండా ఏం చేస్తుందనంటే ఇప్పుడు మళ్ళీ వెనక్కి నెట్టేటువంటి పరిస్థితి. పిల్లలు ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందిగా మళ్ళీ మహిళల లేబర్ శక్తి అనేది తగ్గిపోతుంది. అంటే మహిళలు ఉద్యోగం చేయకున్నా పర్వాలేదు అనేటువంటి, అంటే ఓటు బ్యాంకు లాగా ఉంటే సరిపోతుంది, పిల్లల్ని కనండి, డబ్బులు తీసుకోండి, ఓట్లు వేస్తే సరిపోతుంది అనేటువంటి విధానం ఇవాళ పాలకులకు ఉన్నది. అంటే మన అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఏదైనా ఒక సీరియస్ ఇష్యూని ఒక కేవలము పాలసీ పెరాలసిస్ అనేది ఇవాళ మన దేశాన్ని చాలా కాలంగా పట్టిపిస్తుంది. సీరియస్ విషయాలను కూడా ఒక సంకుచితంగా తాత్కాలిక ప్రయోజనాల కోసం, ప్రచారం కోసం ఎప్పుడైతే మనం తీసుకుంటున్నామో, ఎప్పుడైతే హెడ్లైన్ మేకింగ్ కోసం మాత్రమే పాలసీలు రూపొందిస్తున్నామో, అప్పుడు దానికి అవసరమైనటువంటి పూర్వ రంగాన్ని చూడకుండా దానికి అవసరమైన పరిస్థితి కల్పించడం చేస్తున్నాము, ఇలాంటి సమస్యలు వస్తాయి. ఈ జనాభా అనేది ఇవాళ గత చాలా కాలంగా, దశాబ్దాల కాలంగా మన దేశం కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా మన దేశంలో ఎమర్జెన్సీ సమయంలో సంజయ్ గాంధీ నాయకత్వంలో ఎప్పుడైతే కంపల్సరీ స్టెరిలైజేషన్ చేసి ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని కల్పించారో అప్పుడే దీని మీద గంభీరమైన చర్చ జరిగింది. 70లో ఆ రోజు జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రికి ఉన్నటువంటి ఆయన ఆ రోజు కలిసినప్పుడు మాట చెప్పాడు. ఆ రోజుల్లోనే జనాభాని భారంగా చూస్తున్నారు, దీన్ని ఒక వనరుగా మనం చూసుకుని దీన్ని మనం అభివృద్ధి కోసం ఉపయోగించుకునేటువంటి ప్రణాళికలు మనం వేసుకుంటే దీనిని మనకి ఒక ఆస్తిగా, వనరుగా మనకి మారుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇవాళ ప్రపంచంలో ఎక్కడైతే జనాభా రేటు తగ్గుతుందో, మన భారతదేశంలో కూడా 1950లో స్వతంత్రం వచ్చిన కొత్తలో ఒక మహిళ సగటున 4.9% మంది పిల్లలు ఉంటే అది 1970-80 టైంకి 3.6 తగ్గితే ఇవాళ 2.3 ఆ పరిస్థితిలో ఉంది. ఈ విధంగా ప్రపంచం మొత్తం ఇలాంటి పరిస్థితులే మనకు ఉన్నాయి. ఎక్కడైతే ఈ దేశాల్లో అయితే జనాభా బర్త్ రేట్ కన్నా చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందో ఆ దేశాలు ఆర్థికంగా తమ ప్రాముఖ్యతను కోల్పోతున్నాయని మనం మర్చిపోకూడదు. ఇది ముఖ్య ఉదాహరణకి జపాన్ చాలా కాలం వరకు ప్రపంచంలో అత్యంత ఆర్థిక అభివృద్ధి చెందిన దేశాల్లో 2వ స్థానంలో ఉండేది. ఇవాళ అది తక్కువకి వెళ్ళింది, కేవలం జనాభా తగ్గిపోవటం వలన. జపాన్ కానీ, సౌత్ కొరియా కానీ, చైనా కానీ, ఇటలీ ఈ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అమెరికా, జర్మనీ కూడా టాప్ 5లో ఉండేది, ఇవాళ జర్మనీ కూడా కిందకి వెళ్ళింది. ఇవన్నీ కూడా అయితే జర్మనీ, అమెరికాలో వాళ్ళ దేశస్తుల యొక్క బర్త్ రేట్ కన్నా ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి వలస వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుందో మొత్తం మీద అక్కడ ఉండట్లేదు. అంటే వర్క్ ఫోర్స్ యొక్క కొరత ఏర్పడలేదు. కాబట్టి ఈ సమస్యల్ని మనం చాలా సమగ్రంగా, లోతైన విధంగా, శాస్త్రీయంగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. జనాభా అనేది అసలు ప్రస్తుతం మొదట చంద్రబాబు నాయుడు గారి పాలసీ తీసుకొచ్చింది ఒక విధంగా కంపల్సరీ చేయడం, స్టెరిలైజేషన్ లాగా, వాళ్ళది స్వచ్ఛందంగా అది. కాబట్టి అంతవరకు మనం ఒక విధంగా ఆయన్ని అభినందించాలి, అది బలవంతంగా చేయకుండా చేయటం వల్ల. అయితే తీసుకొచ్చే ముందు అంతకు అవసరమైనటువంటి విద్యా సౌకర్యం, ఒక మహిళలకు ఉన్నటువంటి ఆరోగ్య సౌకర్యాలు, కొత్తగా పుట్టినటువంటి పిల్లలకు చాలా మంది మహిళలు వాళ్ళకి
ఒక రక్తహీనత ఎదుర్కొంటున్నారు, శరీర దారుఢ్యం తక్కువగా ఉంటుంది. ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కారాలు అదే సమయంలో చూసి వాటిని ఏ విధంగా మనం పూరించగలం, ఈ సమస్యలను అధిగమించగలం అనే విషయంలో ఆ ఆలోచనలు తగినంతగా జరగట్లేదు. అదేవిధంగా ఉపాధి అవకాశాలు అసలు ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి దేశంలో ఎక్కడో కూడా అసలు అనేక ప్రతి ఏ గవర్నమెంట్ చూసినా కూడా లక్షల పోస్టులు ఖాళీగా అసలు కొత్త పోస్టులు క్రియేట్ చేయడం పోయి ఉన్న పోస్టులను ఎవరు భర్తీ చేయట్లేదు. ప్రైవేట్ రంగంలో నెగిటివ్ గ్రోత్ ఉంటుంది ఎంప్లాయ్మెంట్. ఇంతవరకు మొదటిసారి భారతదేశంలో ఇవాళ కూడా 56% ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగంలో మొదటిసారి గత 2 సంవత్సరాలుగా నెగిటివ్ గ్రోత్ రేట్ కనిపిస్తుంది అనమాట. మొదటిసారి ఉత్పత్తి రంగంలో ఏదైతే దేశంలో ఎక్కువ మంది ఉద్యోగాలు ఇవ్వటం, శాలరీ జాబ్ ఇచ్చేటువంటి ఈ మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ ఉందో దాంట్లో ఇవాళ నెగిటివ్ గ్రోత్ లో ఉన్నాం. ఇలాంటి బేసిక్ సమస్యలు, తీవ్రమైన సమస్యలు, గంభీరమైన సమస్యల్ని అడ్రస్ చేసి ఒక సమగ్రమైనటువంటి పాలసీని రూపొందిస్తే అది దేశానికి అభివృద్ధికి తోడ్పడుతుంది. ఆ విధంగా లేకుండా ముఖ్యంగా ఇది రాజకీయమైనటువంటి ఒత్తిళ్ల కారణంగా ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ సమస్య మొదటగా ఎప్పుడైతే 1970 నుంచి ఈ నియోజకవర్గాల పునర్విభజన అనేది జనాభాతో సంబంధం లేకుండా 1970 వరకు ఏవైతే లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయో ప్రతి రాష్ట్రంలో ఆ సంఖ్య ఉండాలి అనేటువంటి ఒక జనరల్ కాన్సెన్స్ దేశంలో రాజకీయ పట్ల మధ్య ఏర్పడింది. దానిని వాళ్ళ పక్కకి పెట్టి జనాభాను బట్టి లోక్సభ నియోజకవర్గాలని సంఖ్య పెంచుతాం, తగ్గిస్తామని ఎప్పుడైతే ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుందో దానివల్ల దక్షిణాదిన మాకు సంఖ్య లోక్సభ సీటు సంఖ్య తగ్గిపోతుందని మొదటగా డిఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్ ఈ సమస్య, జనాభా సమస్య లేవనెత్తారు. ఆ తర్వాత మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ సమస్య తలెత్తుతున్నాయి. కాబట్టి ఇది రాజకీయమైనటువంటి ఒత్తిళ్లు కూడా దీంట్లో ఉన్నాయి. వీటన్నిటినీ సమగ్రంగా ఆలోచించి ఒక విధానాన్ని రూపొందించాలి కానీ ఏదో దీని ఒక షార్ట్ కట్ మెథడ్ వలన ఇలాంటి సీరియస్ సమస్యలు తీసుకుంటే దానివల్ల ఉపయోగం ఏముండదండి. థ్యాంక్ యూ నరేంద్ర గారు. రామచంద్ర గారు, ఒకటే క్వశ్చన్ మీ ముగ్గురికి, విడివిడి క్వశ్చన్స్, దీంతో తర్వాత కన్క్లూడ్ చేసుకుందాం. రామచంద్ర గారు మీరు చెప్పండి. ఇందాక మీరు మాట్లాడినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటిది ఒక డైవర్షన్ టాక్టిక్ అనుకోవచ్చు, ఇప్పుడు కండిషన్స్ దానికి అనువుగా లేవన్నారు. సో చంద్రబాబు నాయుడు ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి ఎన్వైరన్మెంట్ ఉంటే ఐడియల్ గా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగానూ దీన్ని అమలు చేయడం కష్టం అండి. అంటే మళ్ళీ ఏదో ఇట్లా చేస్తే అమలు చేయొచ్చు, ఇట్లా చేస్తే అమలు చేయొచ్చు అని నేను అటు ఇటు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా ఎడ్యుకేషన్, హెల్త్ ఎంత ఖరీదైనటువంటి వ్యవహారాలనే ఆంధ్రప్రదేశ్లో. మరి ఉద్యోగాలైనా ఆయన అదనంగా కల్పిస్తున్నాడా? ఏఐ అంటున్నాడు, క్వాంటమ్ కంప్యూటింగ్, ఇవన్నీ ఉద్యోగాలు పోయేటువంటి టెక్నాలజీస్. మరి ఈరోజు అసలు రెండో చైల్డ్కే సిద్ధంగా లేని దశలో యువ దంపతులు ఈయన మూడో చైల్డ్కి ఇన్సెంటివ్ ఇస్తానంటున్నాడు. ఆల్రెడీ 1.5 ఫర్టిలిటీ రేటు, దీన్ని 2కి తీసుకెళ్లడం ఎట్లో ఫస్ట్ స్టెప్ ఉండాలి ఇఫ్ ఎట్ ఆల్. ఇది కాకుండా ఇద్దరు రెండో చైల్డ్కే కష్టంగా ఉన్నప్పుడు మూడో చైల్డ్కి వెళ్ళాలనుకోవడం అనేది ఒక మూర్ఖత్వం. ఇది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈయన మాట్లాడడానికి నేను అనుకుంటుందండి. ముందు మేడం పార్షల్ గారు ఏం చేశారు, డైవర్షనరీ టాక్టిక్స్. 2, ఈ తిరుపతి లడ్డు వ్యవహారం చూసినప్పుడు ఈయన టూ మచ్ ఆఫ్ హిందూయిజం గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. జగన్ని రాజకీయ ప్రత్యర్థిని దెబ్బతీయడానికి మతాన్ని చాలా పెద్ద ఎత్తున వాడుకుంటున్నాడు లడ్డు వ్యవహారంలో. ప్లస్ బీజేపీ కూటమిలో ఉన్నాడు కాబట్టి అటు బీజేపీ, ఆర్ఎస్ఎస్ అగ్రనాయకత్వాన్ని కూడా సంతృప్తి ప్రసన్నం చేసుకోవడం కోసం నేను కూడా మాట్లాడుతున్నాను, ముగ్గురు పిల్లలను కనండి అని, నేను చాలా ఇన్సెంటివ్స్ ఇస్తున్నానని వాళ్ళని కూడా ప్రసన్నం చేసుకోవడం కోసం మాట్లాడుతున్నట్టుంది. కానీ ఇవి చిత్తశుద్ధితో అయితే కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కూడా ఉన్న ఫస్ట్ 5 yearsలో ఆయన టైం అంతా రాజధాని, ప్రపంచ స్థాయి రాజధాని అంటూ వేరే దేశాలు తిరుగుతూ గడిపినాడు. ఇప్పుడు రెండో దశలో ఆల్రెడీ 2 years దగ్గరకు వస్తూ ఉంది. ఎక్కడ కూడా విద్యని, వైద్యాన్ని కామన్ పీపుల్ దగ్గరకు తీసుకెళ్ళడానికి ఏ చర్యలు తీసుకోలేదు. ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కూడా ఆ జగన్ స్టార్ట్ చేసినట్టు కొన్ని వాటిని కూడా పీపీపీ మోడల్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి ఆల్రెడీ చేస్తున్నాడు. దానికి చాలా తీవ్రమైన ప్రతిఘటన ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ వరకు దీన్ని అమలు చేయడం అసాధ్యం. ఇది కేవలం
ప్రచారం కోసం చేస్తున్నటువంటి ప్రకటనలు చిత్తశుద్ధి లేనిటువంటి పాలసీ అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ రామచంద్రయ్య గారు. నెక్స్ట్ అనిత గారు మీరు చెప్పండి. ఆ, కంప్లీట్ గా అవునండి. తగ్గ అట్మాస్ఫియర్ లేదని ఆయన చెప్పేశారు. సో మహిళలకి ఓకే. ఏదైనా హెల్త్ పరంగా కానీ మిగిలిన విషయాల్లో కానీ ఏమైనా ప్రోత్సాహంగానే ఇస్తే ఉమెన్ వరకు ఇది కొంత అనుకూలమైనటువంటి ఉమెన్ వరకు మొత్తం సొసైటీ పరంగా మనం చూడొద్దు కానీ ఉమెన్ వరకు ఆమె ముగ్గురు పిల్లల్ని కనడానికి కానీ ఆ స్థితికి కానీ వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా? అదే ఇందాక సార్ అన్నట్టుగా ఎట్టి పరిస్థితుల్లో ఉమెన్ పరంగా మనం చూసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో అది అమలు కానటువంటి విషయం. ఎందుకంటే ఇప్పటికే మన దేశంలో పిల్లల్ని కనడము అని అంటే వాళ్ళని పెంచడం అనేది చాలా ప్రధాన సమస్య. అవునా? అయితే 6 నెలలు కాదు, మనకి మెటర్నిటీ లీవ్స్ వాళ్ళకి ఇవ్వడము అని అంటే 180 days మాత్రమే. అంటే ఇది ఒకవేళ ఇది ఎవరిని ఉద్దేశించి బహుశా చేస్తుండొచ్చు అంటే పేద మహిళలు ఉంటారు. ఆ పేద మహిళలను దృష్టిలో పెట్టుకొని ఓటు బ్యాంకులుగా ఇది తీసుకొస్తున్నారేమో బహుశా అనే ఒక అనే దురుద్దేశం ఇది. దీన్ని అనే అనుకోవాలి. అయితే మొత్తంగా చూస్తే వాస్తవానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే వాళ్ళు ఉపాధి రంగంలో కానీ ఉద్యోగంలోకి వెళ్ళాలన్నా కూడా వాళ్ళ కొన్ని సౌకర్యాలు ఇవ్వాలి మహిళలకి. వాళ్ళు 9 నెలలు పిల్లల్ని మోయాలి, ఆ కాలం భరించాలి, దాని తర్వాత వాళ్ళని పెంచాలి. వాళ్ళు 5 సంవత్సరాలు వస్తారు, తర్వాత 10 సంవత్సరాలు, మినిమం 6 సంవత్సరాలన్నా వాళ్ళని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అంటే అప్పటి వరకు మహిళలు ఉద్యోగంలోకి వెళ్ళడం కానీ ఏదైనా పనులకు వెళ్ళడం కానీ వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. మరి ఈ కాలం అంతా కూడా ఈ పిల్లల్ని పెంచడానికి మన దేశంలో సౌకర్యాలు ఏమన్నా ఉన్నాయా అని ఒక్కసారి ఆలోచిస్తే ఇప్పటికే చాలా మంది ఉద్యోగాలు మానేసి ఉంటున్నారు, పిల్లల్ని కనే దాని మీద మానేసి ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో 2 ముగ్గురిని అని అంటే వాళ్ళకి ఏం కావాలి? ఫస్ట్ మెటర్నిటీ లీవ్స్ కావాలి అన్ని ప్రైవేట్లలో. తర్వాత ప్రభుత్వం దాంట్లో ఎట్లాగో 180 days ఉన్నాయి అనుకోండి. తర్వాత 6 నెలల పిల్లలతోటే సరిపోదు కదా వాళ్ళని పెంచాలి. అంటే వాళ్ళకి ఏం కావాలి? క్రషెస్ కావాలి, అది కూడా ఫ్రీగా ఉండాలి. ఇప్పుడు క్రషెస్ కూడా అన్ని దేంట్లో ఉన్నాయి? తర్వాత కిండర్ గార్డెన్స్ ఉంటాయి. నీకు మనకి పెట్టుబడిదారి కంట్రీస్లలో నీకు క్రషెస్ ఉంటాయి, కిండర్ గార్డెన్స్ ఉంటాయి. అది ప్రైవేటు, కొన్ని దేశాలలో ప్రైవేట్ ఉన్నాయి, కొన్ని దేశాలలో గవర్నమెంట్ నడుపుతున్నది. సో అది మన దేశంలో ఏమన్నా ఉన్నాయా? క్రషెస్ సంఖ్య అది కేవలం కొద్ది మంది వర్క్ లేదనే దాని నుంచి కొంతమంది పెట్టుకుంటారు తప్ప అధికారికంగా గవర్నమెంట్ నిర్వహించింది ఏమీ లేదు. ఏ గవర్నమెంట్ ఉద్యోగి తన పిల్లల్ని భద్రంగా క్రషెస్ లో చేర్పించుకునేటువంటి పరిస్థితే లేదు. ఏ మెడికల్ కాలేజెస్ కానీ, ఏ డాక్టర్లకు కానీ, టీచర్స్ కానీ ఎవరికి కూడా ఆ సౌకర్యం లేదు. తర్వాత వాళ్ళు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల వరకు వచ్చేసరికి కిండర్ గార్డెన్స్ కావాలి. పోనీ కిండర్ గార్డెన్స్ సౌకర్యాలు ఏమైనా ఉన్నాయా? ఇవి ఏవి కల్పించకుండా ఇవాళ ప్రభుత్వం 2 ముగ్గురిని పిల్లలు, అది వేగ మాటలు, ఇది అన్సైంటిఫిక్ గా ఒక పొలిటికల్ గా మాట్లాడుతున్నటువంటి మాటలే తప్ప అసలు ఏ ప్రణాళిక లేకుండా వాళ్ళు మాట్లాడుతున్నది. దీన్ని టోటల్ గా మనము ఖండించాలి. ఇది పరిస్థితి. థ్యాంక్ యూ అనిత గారు. ఫైనల్ గా ఇంకొక విషయం ఏంటంటే మార్కెటింగ్. ఇవాళ పిల్లల్ని కూడా చూస్తే పిల్లలు అనేసరికి ఒక సున్నితమైన ఒక భావజాలం మనకు ఉంటది. అట్లా పిల్లలకు సంబంధించినటువంటి వస్తువులు ఎంత మార్కెట్ అయిపోయిందని అంటే బయటికి వెళ్తే ఫస్ట్ క్రై అని కానీ ఆ షాప్స్ అన్ని కూడా మొత్తంగా చాలా కాస్ట్లీ. అంటే పిల్లలు కాబట్టి అంటే పిల్లల కోసం కదా అని చెప్పి మనము ఆటోమేటిక్ గా ఎన్ని డబ్బులు అయినా కూడా పెట్టేస్తాం. పిల్లలకి ఎడ్యుకేషన్ కావాలి, బుక్స్ కావాలన్నా కూడా అవి కూడా విపరీతమైనటువంటి ధర. అంటే మార్కెటింగ్ అనేది ఎంతగా కొన్ని రంగాలలో మహిళలకు సంబంధించి అందంలో మార్కెటింగ్ ఎక్కువ ఉంటుంది, ధరతో కూడుకున్నటువంటి వివిధ ప్రోడక్ట్స్ ఉంటాయి. తర్వాత పిల్లలకు సంబంధించింది కూడా మార్కెటింగ్ ఎక్కువ ఉంటది. సో ఇది పరిస్థితి. ఇవి పోను తర్వాత ఆరోగ్యపరంగా మహిళలకు ఇంకొక రకమైంది అంటే ఒకళ్ళు 2 లేదా ఈ పిల్లల్ని కనేటువంటి క్రమంలో స్త్రీల శరీరాలు ఏం కావాలి? ఇవాళ రేపు నిజంగా పిల్లల్ని కనడం అనేది అంత ఈజీ కాదు. నిజంగా కనడం కూడా చాలా కష్టంగానే ఉన్నది. అంటే పిల్లల్ని కనాలి అనేటువంటిది తప్పకుండా కనాలి అనేటువంటి ఒక భావజాలం కూడా ఉంది. పిల్లలు లేకుంటే దాన్ని అంతే స్పోర్టివ్ గా డెమోక్రటిక్ గా తీసుకునేటువంటి సమాజం మనది కాదు. కనాలి, ఆ ఒత్తిడి కూడా స్త్రీల మీద ఉంటది. అంటే ఆ ఒత్తిడితోటి మహిళల శరీరాలే ఇవాళ చాలా మారిపోతున్నాయి, రకరకాల చేంజెస్ వస్తున్నాయి. తర్వాత 2 ముగ్గురు కనేసరికి వాళ్ళ శరీరాలు ఏం కావాలి?
అంటే అందంకు ఉన్నటువంటి ఆ ప్రచారం కూడా విపరీతంగా అయిపోయి వాళ్ళు ఈ టాబ్లెట్స్ వాటి వలన ఏమవుతున్నారంటే లావు అయిపోతున్నారు. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, దానికి తగ్గట్టుగా టాబ్లెట్స్ ప్రెగ్నెంట్ లో ఉండే క్రమంలో వాళ్ళు లావుగా అవుతారు. తర్వాత కూడా అన్ని కూడా సిజేరియన్సే. మళ్ళా పోనీ ఆ సిజేరియన్ ఖర్చు ఎంత ఉంటది, మనకి నార్మల్ డెలివరీస్ కూడా తగ్గిపోతున్నాయి, సిజేరియన్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. ఆ పెరుగుతున్న క్రమంలో కూడా స్త్రీల శరీరాలు ఏం కావాలి? సో రకరకాల ప్రభావాలు, అంటే గతంలో ఉన్నటువంటి ప్రభావాల కంటే కొత్త కొత్త ప్రభావాలు ఇవాళ మహిళల మీద పడుతున్నాయి. సో అంత ఈజీ టాస్క్ ఏం కాదు. తర్వాత ఇంట్లో వాళ్ళ భారం ఎంత, కుటుంబంలో వాళ్ళ మీద ఎంత భారం పడుతుంది. పిల్లలు ఇక ఇద్దరు ఒక్క పిల్లలకే చాలా కష్టపడుతుంది. ఇవాళ ఎన్ని రకరకాల పెంచడం కూడా ఎంత ఆధునికమైనటువంటి వచ్చినాయి, ఐడియాస్ వస్తున్నాయి. అంటే వెనకటి లాగా పెంచే పరిస్థితి లేదు. పిల్లలు చాలా షార్ప్ ఉన్నారు, కొట్టడం తిట్టడం అట్లాంటి పరిస్థితి లేదు. వాళ్ళు చాలా సైంటిఫిక్ గా వాళ్ళని పెంచాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఆ సైంటిఫిక్ గా పిల్లల్ని పెంచేటువంటి ఆ ప్రాసెస్ కుటుంబంలో ఇద్దరు స్త్రీలు పురుషులు ఇద్దరు సమానంగా పంచుకుంటున్నారా అనేది కూడా ఒకటి ఉంటుంది. తర్వాత ఇవాళ చాలా మంది సాఫ్ట్వేర్ కంపెనీస్ లో వాళ్ళు పనిచేస్తున్నప్పుడు నిజంగా ఆ వర్కింగ్ అవర్స్ కూడా పెరిగినాయి. 12 అవర్స్, 8 నుంచి దాదాపు ఇప్పటికే 12 అవర్స్. ఈ 12 అవర్స్ వాళ్ళు పనిచేస్తున్నటువంటి క్రమంలో కుటుంబంలో పిల్లల్ని పెంచడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ అయిపోయింది. సో ఇవన్నీ ఒత్తిళ్లు కూడా మహిళల మీదనే పడుతుంటాయి. ఆరోగ్యంలోనే రకరకాల యాంగిల్స్ లో వాళ్ళ మీద ప్రభావాలు పడుతున్నాయి. కాబట్టి అది ఇంత ఈజీ టాస్క్ కానే కాదు. దానికి చాలా సైంటిఫిక్ అప్రోచ్ ఇప్పటికే ఉండాలి. అలాంటి అసలు లేనే లేదు. ఏ మాత్రం జీరోలో ఉన్నదని అనుకోవాలి మన భారతదేశం అనేది. ఆ విషయంలో పిల్లల్ని పెంచడం, దానికి కావాల్సినటువంటి సౌకర్యాలు ఇవ్వడంలో మన దేశం అయితే జీరోగా ఉన్నదనేదే మనం అనుకోవాలి. కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. సో దీంట్లో వాళ్ళ దృష్టి ఎవరిది ఉన్నదంటే, పాలకుల దృష్టి ఎవరి మీద ఉన్నదంటే పేదవాళ్ళు. అది వాళ్ళు ఎన్ని కష్టాలకైనా వాళ్ళు ఓర్చుకుంటారు, పైసలు ఇస్తే చాలు ఓట్లు వేస్తారు అనేటువంటి ఒక దాని నుంచే వాళ్ళు ఇట్లాంటి పాలసీలు పట్టుకొస్తున్నారు అనేదే నాకున్న అభిప్రాయం. థ్యాంక్ యూ అనిత గారు. ఫైనల్ గా నరేంద్ర గారు మీరు చెప్పండి. అటు రామచంద్రయ్య గారు చెప్పిన, ఇటు అనిత గారు చెప్పిన ఒక పాయింట్ అయితే క్లియర్. మోర్ దాన్ స్టేట్ డెవలప్మెంట్, మోర్ దాన్ స్టేట్ ఎకానమీ కన్నా కూడా ఒకవైపు ఓట్ బ్యాంకు, ఇంకో పక్కన ఇప్పటికే స్త్రీలకి 2 తెలుగు రాష్ట్రాల్లో ఏవో ఒక స్కీమ్స్ ఉంటూనే ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీల ఫోకస్డ్ గానే ప్రభుత్వ పథకాలు చాలా డబ్బులు రిలీజ్ చేస్తూ ఉంటాయి నెల నెల. సో దీంట్లో అర్బన్ వాళ్ళ పక్కన పెట్టేసి రూరల్ ఏరియాస్ లో కొంత ఈ పాలసీ కాదని వస్తుంది అనుకుంటున్నారా, లేకపోతే ఓవరాల్ గా అందరూ దీన్ని వ్యతిరేకించే అవకాశం ఉందా? ఎక్కడ సానుకూలత, ఎక్కడ ప్రతికూలత ఉండవచ్చు? అంటే ఇది బలవంతంగా ఇది ఆప్షనల్ కాబట్టి దీని మీద అంతగా వ్యతిరేకత రావాల్సిన లేదు. ప్రభుత్వం ఎంతవరకు దీన్ని యాక్టివ్గా వెళ్ళి ప్రెస్టేజ్గా అమలు చేస్తుందో చూడాలి. తర్వాత పిల్లల్ని పెంచడం అనేది కేవలం మహిళల ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అది మొత్తం కుటుంబ బాధ్యత. అది పురుషులు కూడా దానికి భారం వహిస్తారు. దానికి కూడా వాళ్ళ మీద కూడా ఒత్తిళ్ళు ఉంటాయి, వాళ్ళు కూడా సమస్యలు ఎదుర్కొంటారు. అలా మహిళల్ని వృత్తిలో, ఉద్యోగాల్లో, ప్రభుత్వ విధానాల్లో సమానంగా చూస్తూ సమాన అవకాశాలు కల్పిస్తూ అనేక చట్టాలు ఉన్నప్పటికీ వాటి అమలు సరిగ్గా లేదు. ఇవాళ ఈ రోజే సుప్రీంకోర్టు మహిళలకి ఋతుస్రావ మినిస్టరియల్ లీవ్ అనేది కంపల్సరీ చేస్తూ ఒక చట్టం తేవాలి అనేటువంటి ఒక పిటిషన్ ఇస్తే దాన్ని కొట్టేస్తూ చీఫ్ జస్టిస్ అన్నారనమాట. ఇలాంటి చట్టం తీసుకొస్తే ఆడవాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వరు రేపు, దీనివల్ల ఆడవాళ్ళకి నష్టం జరుగుతుంది, ఉన్న ఉద్యోగాలు పోతాయి వాళ్ళ శేష దృష్ట్యా నేను ఈ యొక్క పిటిషన్ కొట్టేస్తున్నాను అంటారు అనమాట. అంటే ఈ విధంగా వాతావరణం దేశంలో ఉంది, సమాజంలో ఉంది. దానిని ఏ విధంగా మార్చాలి, ఒక చైతన్య దిశలో దానికి విధానపరమైనటువంటి చొరవలు, ప్రయత్నాలు కానీ జరగాలి. అది ఇవాళ ఆర్థిక అభివృద్ధి, మానవాభివృద్ధి, సామాజిక అభివృద్ధిలో జనాభా రేటు పడిపోవటం అనేది ఒక తీవ్రమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా ఇవాళ తీవ్ర సమస్య ఎదుర్కొంటుంది. ఆ సమస్యను ఎదుర్కోవటంలో మనం ఇవాళ మేడం చెప్పినట్టుగా ఈ సిజరీన్ ఆపరేషన్స్, ఇవాళ వైద్య సౌకర్యాలన్నీ కూడా కార్పొరేట్ అయిపోవటం, వాటిని ఎవరు కూడా మామూలుగా ఒక మధ్యతరగతి
ప్రజలు ఎవరు కూడా వాళ్ళ హాస్పిటల్లో వెళ్ళి ఆధునిక వైద్య సదుపాయాలు పొందలేనటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నాయి. ఈ సమస్యల్ని ముందు అడ్రస్ చేయకుండా విద్య, వైద్య, ఉపాధి అవకాశాలకు కల్పించడం అనేది ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని గుర్తించి వాటిని ప్రభుత్వం నెరవేర్చేటువంటి ప్రణాళిక లేకుండా కేవలం ఈ ఒక్క అంశం మీద దృష్టి సారిస్తే దీన్ని ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నం చేస్తే దాని ప్రతికూల ఫలితాలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఈ విషయాలని ప్రభుత్వం కూడా గమనించాలి. ఫైనల్ గా చర్చ ముగింపుకు వచ్చేసాము. మీరేమనుకుంటున్నారు? కన్క్లూడింగ్ రిమార్క్స్ ప్రతి ఒక్కరు 1 మినిట్ కన్క్లూడింగ్ రిమార్క్ ఇస్తే దాంతో చర్చను ముగిద్దాం. ముందు రామచంద్రయ్య గారు మీరు కన్క్లూడ్ చేయండి. ప్రభుత్వం దగ్గర జనాభా పెరగాలని చేసి అనేటువంటి నిజంగా కమిట్మెంట్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటే మొదటి స్టెప్గా ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ ఆసుపత్రుల సంఖ్య పెరగాలి. ప్రజలకు వాటి దగ్గరికి వెళితే వైద్యము, విద్య దొరుకుతున్నటువంటి కాన్ఫిడెన్స్ పెరగాలి. దానికి కొంత సమయం పడుతుంది. ఆ దిశగా ముందు చర్యలు చేపడితే తర్వాత స్టెప్స్ అవే ఫాలో అవుతాయి. అనిత గారు మీరు కన్క్లూడ్ చేయండి. ఇదైతే అర్థం లేనిది ఫస్ట్ అయితే వాళ్ళు వెనక్కి తీసుకోవాలి అనేది. మరి సార్ అన్నట్టుగానైతే ఫస్ట్ మన మ్యానుఫ్యాక్చరింగ్ అనేది పెంచుకోవాలి. మ్యానుఫ్యాక్చరింగ్ అది పెంచుకోవాలి అని అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి, ఫ్రీ హెల్త్ కూడా ఉండాలి. మన ప్రపంచ దేశాలలో క్యాపిటలిస్టిక్ కంట్రీసే చాలా దేశాలు ఫ్రీ హెల్త్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాయి. అలాంటిది మన దేశము చాలా వెనకబడి ఉన్నది. ఇంకొకటి మన దేశంలో జనాభా అయితే 0.89% అది పెరుగుతుంది. మన రేట్ అది పెరుగుతూనే ఉంది. ఈ పెరుగుతున్న దాంట్లో అసలు ఈ ప్రస్తావనే అవసరం లేదు, రద్దు చేసుకోవాలి. థ్యాంక్ యూ అనిత గారు. ఫైనల్ గా నరేంద్ర గారు మీరు కన్క్లూడ్ చేయండి. ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి విధానం రూపొందించేటప్పుడు స్పష్టమైనటువంటి ఒక దీర్ఘకాల ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు రావాలి. కేవలము ఏదో ఒక ఆకర్షణీయంగా ఏదో ఎవరినో సంతృప్తి పరచడం కోసం కాకుండా ఈ విషయంలో ప్రభుత్వం జాగ్రత్తగా వహించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ రామచంద్రయ్య గారు, అనిత గారు, నరేంద్ర గారు ఇంత ఎడ్యుకేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇంతటితో ఈ చర్చను ముగిద్దాం. థ్యాంక్ యూ అండి.